వీలైతే ఓ చెట్టు పెడదాం డ్యూడ్, పోయేదేముంది, మహా అయితే నీకు నీడనిస్తుంది. ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్, 100 మొక్కలు ఒకేసారి నాటేస్తా. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఒక్కడనే వస్తా, మొక్క నాటేస్తా. నీకు చెట్లు నరికే కొద్దీ అల్లిపోస్తుందేమో, నాకు నాటే కొద్దీ ఊపొస్తుంది. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏంది డైలాగులు మార్చి చెప్పినా అని చూస్తున్నారా? ఇది ప్రకృతి వార్త మరి. మోడీ సార్ నాటేది ఏం మొలక అనుకుంటున్నారు? సింధూరం. అంజన విగ్రహాలకు పూసేది ఈ చెట్టిత్తుల నుంచి తీసేదే. ఢిల్లీలో ఉన్న సార్ ఇంట్లో పెట్టిండి అలా దునియా పర్యావరణ దినోత్సవం అని. 1971లో యుద్ధం జరిగింది కదా, అప్పట్లో విమానాలు లాగేతానికి రన్వే తయారు చేసిన పెద్దమ్మలను మొన్న గుజరాత్ లో మోడీ సార్ కలిస్తే ఈ మొలకలు ఇచ్చిరట. సింధూరం అక్కలకు సెంటిమెంట్ కాబట్టి ఈ చెట్లు సాదాలని అవాజ్ ఇచ్చిండు అందరికి. దేశమంతా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు మొలకలు నాటి పచ్చదనం కాపాడాలని కోరిండ్రు. ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేస్తాం. ఏడాదికి ఒక్కనాడు ఈ కార్యం గొప్పగానే ఉంటది, కానీ దినం ఏం చేస్తున్నట్టు కళ్ళు మండి పచ్చటి అడవులు నరికేసుడు, గుట్టలు మింగేసుడు, చెలరు ఊడ్చేసుడు. వాటి జాగాల మొగులను దాకే బంగ్లాలు, తీరొక్క కంపెనీలు. గాలి గలీజ్ చేసిన పుణ్యం మనదే, నీళ్లు తెలురు చేసిన పుణ్యము మనదే. ప్లాస్టిక్ వాడంది పొద్దెల్లది, మట్టి ఖరాబ్ చేయకుంటే మనసు పట్టది. హీగేమున్నది, కట్టెల పొయ్యి మీద పెట్టినట్టు భూమి కుతకు తొడకబట్టే. ఎండాకాలంలో ఆనలు, ఆనకాలంలో ఎండలు. గిట్ల ప్రకృతిని టచ్ చేస్తే ఊళ్ళు ఏలరి చేస్తుంది, ఇండ్లను ముంచుతుంది, ఎంత తెలరియాలనో గంత చేస్తుంది. మనకు ఉన్నోడు లేనోడు అనే తేడా ఉంటది, కానీ ప్రకృతి ముంగట అందరు ఒక్కటే. ఏ టెక్నాలజీ వచ్చినా, ఏ టెక్నాలజీ వచ్చినా ఆపది. గా పరిస్థితి రావద్దంటే ఒకటే తోవ, మొలకలు పెట్టాలి, చెట్లను బతకనియాలి, ప్రకృతిని కాపాడాలి. ఇవాళ పర్యావరణ దినోత్సవం కాబట్టి ఒక మాట చెప్పాలని చెప్తున్నాము. ఇంటే చెట్టు నీడ, ఈయనొక్కటే ఉండదు పచ్చదనం జాడ.